కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్ల పాలన ప్రజాపాలన విజయోత్సవాలు కాదు, ప్రజా వంచనోత్సవాలని బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలవుతాయా అని రైతు కూలీలు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పెన్షన్దారులు వంటి వర్గాలన్నీ 2 ఏళ్లుగా ఆసక్తిగా చూస్తుంటే హామీలను అమలు చేయకుండా ప్రజాపాలన విజయోత్సవాలు అంటూ రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఏం సాధించిందని ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. బి ట్యాక్స్, డ్యూ ట్యాక్స్ అని చెప్పేసి, ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి రకరకాలుగా ట్యాక్సులు వసూలు చేస్తున్నందుకు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారా? దేనికోసం సంబరాలు చేసుకుంటున్నారో ప్రజలకు ఒకసారి చెప్పాలా. దేనికోసం మీరు ప్రజా విజయోత్సవాలు చేసుకుంటున్నారో హిల్ట్ పాలసీ తెచ్చి పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి 9,292 ఎకరాల భూమిని స్వహా చేయడానికి హిల్ట్ పాలసీ పేరు మీద లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తున్నందుకు ఈరోజు మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారా? నిజంగా మీకు పారదర్శకత ఉంటే ఈరోజు ఈ జీవో పబ్లిక్ డొమైన్ లో ఉండాల్సినటువంటి జీవో ఏ రకంగా బయటకు వచ్చిందని చెప్పి ఆందోళన చెందుతూ ఎవరు బయట పెట్టారని చెప్పేసి ఇలా ఇంటెలిజెన్స్ ఆరాధిస్తున్నదంటే మీరు ఎంత చీకటి జీవోలు తీసుకొచ్చి ఏ రకంగా దోపిడీ చేస్తా ఉన్నారో ఈరోజు అర్థమైతా ఉన్నది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి జీవోలు పబ్లిక్ డొమైన్ లో ఉండాల్సినటువంటి అనేకమైనటువంటి జీవోలు మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా దాస్తా ఉన్నట్టుగా స్పష్టమవుతున్నది. ఈ రోజు ఈ జీవో బయటకు రాకుండా ఉండుంటే ఈ రోజు లక్షల కోట్ల రూపాయల అవినీతి దోపిడీ జరుగుండేది. ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇది ఏ రకంగా బయటకు వచ్చిందో అన్న ఆందోళనలో ఎవరు బయటకు తీశారని చెప్పేసి ఈరోజు ఇంటెలిజెన్స్ ఆరాధించే స్థాయిలో మీరు ఆలోచన చేస్తున్నారంటే ఎంత